నేటి సమాజంలో మధుమేహం బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు అధికమవుతుంది. చక్కెర వ్యాధి బారిన పడకుండా, ఒకవేళ ఇప్పటికే వచ్చినా సురక్ష స్థాయిలో దాన్ని కట్టడి చేయాలనుకుంటే అనుసరించాల్సిన జీవన శైలిపై తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ గృహ విజ్ఞాన శాస్త్ర విభాగం ఆచార్యులు, ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ జి శిరీష అధ్యయనం చేశారు. అవిసె గింజలు పెరుగుతో మధుమేహాన్ని నియంత్రిస్తాయా అనే కోణంలో తమ పరిశోధన సాగించారు. మహిళా ఎస్వి యూనివర్సిటీలలో ఉన్న 100 మంది టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లను 25 మంది చొప్పున 4 గ్రూపులుగా విభజించి మొదటి గ్రూప్లో ఉన్నవారికి 3 నెలల పాటు 100 గ్రాముల పెరుగును ఇచ్చారు. రెండో గ్రూప్నకు 25 గ్రాముల అవిసె గింజలను అందించారు. మూడో గ్రూప్నకు 100 మిల్లీగ్రాముల చొప్పున పెరుగు, 25 గ్రాముల అవిసె గింజలను ఇచ్చారు. నాలుగో గ్రూప్నకు 100 మిల్లీగ్రాముల పెరుగు, అవిసె గింజలు, 1 గ్రామ్ స్పోరోలాక్ అందించారు. ఇలా 3 నెలల పాటు ఈ ఆహారాన్ని ఇచ్చి తర్వాత అందరికీ షుగర్ పరీక్ష చేశారు. కేవలం పెరుగు తీసుకున్న మొదటి 25 మందిలో మధుమేహ స్థాయి తగ్గలేదు. 25 గ్రాముల అవిసె గింజలు తీసుకున్న రెండో గ్రూప్ సభ్యుల్లో షుగర్ లెవెల్స్ తగ్గాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్తో పాటు బరువు కూడా తగ్గారు. పెరుగు, అవిసె గింజలు, స్పోరోలాక్ తీసుకున్న వారిలో కూడా ఇదే ఫలితం వచ్చింది. అవిసె గింజలను నేరుగా కాకుండా వేయించి ఉప్పు నీళ్లు చల్లుకొని తింటే రుచిగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ మన శరీరంలో ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. నేరుగా తినలేని వారు పొడిలా చేసుకొని అన్నంలో కలుపుకొని తినొచ్చు. వీటిని ప్రతిరోజు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుందని శిరీష వివరించారు.